సోషల్ మీడియాలో ఇప్పుడు కల్కి 2898 ఏడి యానిమల్ మూవీ గురించి కాంట్రవర్సీ నడుస్తోంది. దీనికి కారణం ఇన్స్టాలో కల్కి డైరెక్టర్ ఓ పోస్టును షేర్ చేయడమే. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ జూన్ 27న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. రీసెంట్గా 1000 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరింది. కేవలం 2 సినిమాల అనుభవం ఉన్న నాగస్విన్ ఈ అద్భుతం సృష్టించటంతో ప్రశంసల్లో మునిగి తేలుతున్నాడు నాగస్విన్. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ నాగస్విన్ ఓ పోస్టును ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ పోస్టును కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారు. అసలు ఈ పోస్టును నాగస్విన్ ఏ ఉద్దేశంతో పెట్టాడో తెలియదు, కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద కాంట్రవర్సీ అవుతోంది. నాగస్విన్ కావాలనే యానిమల్ మూవీని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టాడని అంటున్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నాగస్విన్ మా వంటి యంగ్ టీముకి 1000 కోట్ల మైల్ స్టోన్ అనేది చాలా పెద్దది. నిజమేంటంటే ఈ రికార్డు కలెక్షన్స్ ని ఎలాంటి బ్లడ్, గాయాలు, అశ్లీలత, రెచ్చగొట్టే సంభాషణలు, ఇతరుల మనోభావాల్ని కించపరిచే కంటెంట్ లేకుండా సాధించాం. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. అలాగే నన్ను నమ్మి నా వెనుక నిలబడ్డ నటీనటులకు కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని స్టోరీలో రాసుకొచ్చారు. నాగస్విన్ ఈ పోస్ట్ చేసింది సందీప్ రెడ్డి వంగ యానిమల్ ని ఉద్దేశించి అనే ప్రచారం తెరపైకి వచ్చింది. యానిమల్ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ వైలెంట్ మూవీగా యానిమల్ చిత్రాన్ని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. కొంతమంది క్రిటిక్స్ అయితే యానిమల్ మూవీపై విమర్శలు చేశారు. దీంతో నాగస్విన్ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సక్సెస్ ఎంజాయ్ చేయకుండా ఇప్పుడు ఈ అనవసరమైన కాంట్రవర్సీలు అవసరమా అని కొందరంటుంటే, మరికొందరేమో సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన యానిమల్ కంటే 3-4 రెట్లు ఎక్కువ బడ్జెట్తో కల్కి రూపొందిందని, కానీ యానిమల్ 900 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే ఎందరో స్టార్స్తో రూపొందించిన కల్కి 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని గుర్తు చేస్తున్నారు. ఎవరి టాలెంట్ వాళ్ళదని, అనవసరంగా తోటి డైరెక్టర్ని టార్గెట్ చేయటం కరెక్ట్ కాదని కొందరంటుంటే, వైలెన్స్, రక్తపాతం లేకుండా కూడా సినిమా సూపర్ హిట్ అందుకోవచ్చని నాగస్విన్ కల్కి మూవీతో ప్రూవ్ చేశాడని యానిమల్ ని విమర్శించేవారు అంటున్నారు. సందీప్ రెడ్డికి నాగస్విన్ కరెక్ట్ కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగస్విన్ పోస్ట్ డైరెక్టుగా సందీప్ రెడ్డికి తగులుతుందని అంటున్నారు. ఈ సంగతి తెలుసుకున్న నాగస్విన్ వెంటనే తన పోస్టు రిమూవ్ చేసి సైలెంట్ అయిపోయాడు. కానీ నెటిజన్లు మాత్రం దీన్ని పెద్ద కాంట్రవర్సీగా మార్చారు. వంగా సందీప్ రెడ్డిని ఇలా టార్గెట్ చేస్తావా? తోటి దర్శకులతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ బాగా విమర్శిస్తున్నారు. తక్కువ బడ్జెట్తోనే దాదాపు 1000 కోట్ల రూపాయలు వసూలు చేయడం సందీప్కు మాత్రమే సాధ్యమైందని, అది చూసి ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజానికి సందీప్ రెడ్డి వంగ, నాగస్విన్ ఇద్దరూ వారి వారి విజనరీతో సక్సెస్ఫుల్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి సక్సెస్ అందుకుంటూ వస్తున్నారు. నాగస్విన్ షేర్ చేసిన పోస్టు తన జెన్యూన్ ఫీలింగ్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేసినట్టుగా కనిపించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే యానిమల్ సినిమాను టార్గెట్ చేయాల్సిన అవసరం నాగస్విన్కు లేదు. పైగా ఇప్పటిదాకా నాగస్విన్ ఎవరిపైనా కూడా ఎలాంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయలేదు. కాగా కల్కి మూవీ వరల్డ్ వైడ్గా 1000 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ఫుల్గా నడుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఇండియన్ 2, సర్పిరా సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ ని కల్కి సినిమా అందుకుంటోంది. కల్కి మూవీ 3వ వారంలోకి ఎంటర్ అయినా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తూనే ఉంది. హిందీలో కూడా ఇప్పటికే 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలిపి క్రాస్ చేసింది. ఓవర్సీస్ లో $17 మిలియన్ కలెక్షన్స్ కి దాటిపోయి సౌత్ సినిమాల్లో నాన్ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. తెలుగులో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా కల్కి మూవీ నిలిచింది. కాశీ, కాంప్లెక్స్, శంభల అనే 3 ప్రపంచాల మధ్య జరిగే కథకు పురాణగాథ, పాత్రలను జతచేసి నాగస్విన్ ఈ మూవీని తీర్చిదిద్దారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. సినిమా విజువల్ వండర్గా నిలిచింది.